కొత్త టాలెంట్ ఎక్కడ ఉన్నా అక్కడ వాలిపోవటం బాలయ్యకి అలవాటు. ఇంత సీనియర్ అయ్యాక కూడా సేమ్ సీన్. ఇప్పుడు ఓ యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ వల్ల ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉండగా ఇటీవల విడుదలైన టీజర్తో మరింత క్రేజ్ పెరిగింది. ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తారు. కాగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉంటే బాలయ్య తరువాతి సినిమా గురించి ఒక ఆసక్తికరమైన పుకారు ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఒక యువ దర్శకుడు బాలకృష్ణను డైరెక్ట్ చేయనున్నారని గట్టి టాక్ వినిపిస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు, ఈ సంక్రాంతికి హనుమాన్ అనే సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మనే. కేవలం తెలుగు సినిమా పరిశ్రమనే కాకుండా యావత్ భారతదేశాన్ని షేక్ చేసిన ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాలయ్యతో సినిమా చేస్తారని లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. నిజానికి వీరిద్దరూ కలిసి పనిచేయటం కొత్తేమీ కాదు. బాలకృష్ణ ఇమేజ్ ను మార్చేసిన ఓటీటీ టాక్ షో అన్స్టాపబుల్ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. కాగా ఈ రోజు ఉదయం ప్రశాంత్ వర్మ వేసిన ఒక ట్వీట్ ఈ పుకార్లకు కారణమైంది. మార్చి 13న ఉదయం బాబు రెడీ బాబు అంటూ ట్వీట్ షేర్ చేశారు ప్రశాంత్ వర్మ. కాగా తాను సంతోషించే ప్లేస్ కి మళ్ళీ తిరిగి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు అన్స్టాపబుల్ షో మళ్ళీ మొదలయ్యిందా లేక ఏదన్నా కొత్త సినిమానా అని రకరకాల కథనాలు అల్లటం మొదలుపెట్టారు. ఇక హనుమాన్ తర్వాత ఆ సినిమాకి సీక్వెల్గా జై హనుమాన్ తీస్తున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్లో మొత్తం 12 సినిమాలు ఉంటాయని కూడా తెలిపారు. మరి ఇప్పుడు బాలకృష్ణను ప్రశాంత్ జై హనుమాన్లో నటింపజేస్తారా లేక వేరే ఏదైనా సూపర్ హీరో క్యారెక్టర్లో చూపిస్తారా అనే అనుమానాలు మొదలయ్యాయి. మరి ఈ పుకార్లలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక హనుమాన్ ఎప్పుడెప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందని ఫ్యాన్స్ నిరీక్షిస్తున్నారు. అసలు ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుందనే ప్రచారం నడిచింది. కానీ మరోసారి ఓటీటీ మూవీ లవర్స్ కు నిరాశ ఎదురైంది. దీంతో త్వరలోనే హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ అనౌన్స్మెంట్ రానుందని డైరెక్టర్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఒక రేంజ్ కు వచ్చాక మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి, లేదంటే మొదటికే మోసం వస్తోంది. ప్రస్తుతం రాజమౌళి కూడా ఇలాంటి చిక్కుల్లోనే పడ్డారు. మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ కథ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయిందంటూ విజేంద్ర ప్రసాద్ తెలిపాడు. ఇక ఈ మూవీ ఈ ఏడాది సెట్స్ మీదకి వెళ్తుంది అన్నది మాత్రం పక్కా. ఇలాంటి సమయంలో జక్కన్న ఓ సమస్యలో ఇరుక్కున్నాడు. ఫిబ్రవరిలో విడుదలై మలయాళంలో బ్లాక్ బస్టర్గా నిలిచిన ప్రేమలు సినిమా మార్చి 8న విడుదలై తెలుగులో కూడా ఘన విజయం సాధించింది. మహేష్ బాబు, నాగ చైతన్య లాంటి వారు ఈ సినిమా చూసి సోషల్ మీడియాలో రివ్యూలు కూడా రాశారు. ఎస్ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ ప్రేమలు చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. అందుకే రాజమౌళి కూడా ఈ సినిమాని చూసి మెచ్చుకున్నారు. ఇంత మంచి సినిమాని తెలుగులోకి తెచ్చినందుకు తన కొడుకుని అభినందించారు. కాగా నిన్న రాత్రి జరిగిన ప్రేమలు తెలుగు వెర్షన్ సక్సెస్ మీట్లో ఆ సినిమాతో పాటు మలయాళ సినిమా పరిశ్రమను ఆకాశానికి ఎత్తేశారు. ప్రేమలో తెలుగులో విజయం సాధించినందుకు గాను ఆ చిత్ర యూనిట్ ఒక సక్సెస్ మీట్ నిర్వహించగా ఆ వేడుకకు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ మలయాళ పరిశ్రమలో బెస్ట్ యాక్టర్స్ ఉంటారని, కాస్త ఈర్ష్యతో బాధతో అయినా మలయాళ సినిమా అత్యుత్తమ నటులను ఇస్తుందన్న విషయం ఒప్పుకోవాలని రాజమౌళి అన్నారు. ఇక సోషల్ మీడియా సంగతి తెలిసిందే కదా. మలయాళ సినీ ప్రేక్షకులతో పాటు కొందరు తెలుగు నెటిజన్లు రాజమౌళి వ్యాఖ్యలను సమర్థిస్తే మరికొందరు మలయాళ సినీ పరిశ్రమను మరీ ఎక్కువగా పొగడాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే రాజమౌళి ప్రేమలు సినిమా యూనిట్ను ప్రశంసల వర్షంతో ముంచేశారు.
తనకు లవ్ స్టోరీలు, రొమాంటిక్ కామెడీలు నచ్చవని, యాక్షన్ చిత్రాలు, ఫైట్స్ అంటేనే ఇష్టమని రాజమౌళి తెలిపారు. కానీ ప్రేమలు సినిమా చూస్తూ మొదటి నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉన్నారని చెప్పారు. ప్రేమలు చిత్రానికి తెలుగులో డైలాగ్స్ రాసిన 90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్యని రాజమౌళి ప్రశంసించారు. మలయాళంలో డైలాగులు ఎలా ఉన్నాయో తెలియవు కానీ తెలుగులో డైలాగ్స్ విని బాగా నవ్వుకున్నారని అన్నారు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన నల్సేన్, మమితా బైజు, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్ వంటి నటీనటులను రాజమౌళి మెచ్చుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్ గురించి మరీ చెప్తూ గీతాంజలిలో గిరిజ, ఫిదాలో సాయి పల్లవిలాగా మమిత కూడా నెక్స్ట్ హార్ట్ థ్రోబ్ అవుతారని అన్నారు. కాగా ప్రేమల సినిమా సక్సెస్ ఈవెంట్కు రాజమౌళితో పాటు సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకులు అనుదీప్, అనిల్ రావిపూడి కూడా హాజరయ్యారు. సినిమా లాగానే ఈ సక్సెస్ మీట్ కూడా ఆద్యాంతం నవ్వులు పూయించింది. తారక్ పక్కన హీరోయిన్ గా చేయటం అంటే ఆల్మోస్ట్ లైఫ్ సెటిల్ అయిపోవటమే. జాన్వీ కపూర్ కూడా వెతుక్కుంటూ వచ్చి ఎన్టీఆర్ పక్కన యాక్ట్ చేస్తోంది. మరి నెక్స్ట్ ఛాన్స్ ఎవరిది? RRR వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హీరో ఎన్టీఆర్ మరో భారీ సినిమా దేవరాను సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దాంతోపాటు వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నారు. కాగా ఈ సినిమాలో ఇండియన్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ స్పేస్ పంచుకోనున్నారు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్తో యశ్రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకున్న వార్ 2 మరో షెడ్యూల్ కోసం సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో తెలిపిన హృతిక్ రోషన్ అభిమానులని అలరించారు. ఇక దేవరా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకోవడంతో తారక్ వార్ 2 కోసం బల్క్ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్లో వార్ 2 షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించేందుకు ఇద్దరు హీరోయిన్ల పేర్లు పుకార్లో వినిపిస్తున్నాయి. మొదట్లో ఈ పాత్రకి కియారా అద్వానీని తీసుకున్నట్లు వినిపించినా ఇప్పుడు మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినిపిస్తోంది. నిజానికి కియారా భరత్ అనే నేను, వినయ విధేయరామ సినిమాలతో తెలుగులో కూడా క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీతారామం, హాయ్ నాన్న వంటి సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. ఇక ఈ వేసవిలో విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్తో మరో బిగ్ హిట్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన గేమ్ చేంజర్ చిత్రంలో కియారా అద్వానీ నటిస్తున్నారు. అలాగే రణ్వీర్ సింగ్తో డాన్ 3 సినిమాలో కూడా ఆమె ఇటీవలే కథానాయికగా ఎంపికైంది. వార్ 2లో గనక కియారా అద్వానీ నటిస్తే ఖచ్చితంగా సినిమాకు క్రేజ్ పెరుగుతోంది. ఒకవేళ ఆ అవకాశం మృణాల్కు దక్కితే ఆమెకు లభించిన తొలి బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ అవుతోంది. ఇక వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పాత్రలో నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయని, హృతిక్తో కళ్ళు చెదిరే యాక్షన్ సీక్వెన్స్లలో పాల్గొంటారని అంటున్నారు. అలాగే వార్ 2 పూర్తయిన తర్వాత తారక్ ప్రధాన పాత్రలో యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో స్పై యూనివర్స్లో ఒక సెపరేట్ యాక్షన్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆలోపు దేవరా రిలీజ్ అయ్యి హిట్ అయితే వార్ 2 పై కూడా అంచనాలు భారీగానే ఉంటాయి. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్లో ఎన్టీఆర్తో కియారా, మృణాల్ ఒకరే నటిస్తారో లేదా ఇద్దరు కలిసి నటిస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. తెలుగు సినిమా పరిశ్రమలో మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా వరకు వీళ్ళ స్టార్డమ్ కు ఎలాంటి లోటు లేదు. ఇప్పుడు అదే ఎఫెక్ట్ బాలీవుడ్ లో వచ్చేలా ఒక స్ట్రాంగ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. స్వయం కృషితో మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవి ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీపై కూడా చెరగని ముద్ర వేశారు. చిరంజీవి తర్వాత ఆయన కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి స్టార్లతో పాటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ వంటి యువ హీరోలు కూడా ఉన్నారు. అయితే గతంలోకి మెగాస్టార్ చిరంజీవి 1990లో ప్రతిబంధ్ అనే హిందీ చిత్రాన్ని విడుదల చేయగా ఆ సినిమా బాక్సెస్ వద్ద విజయవంతమైంది. ఈ చిత్రం హిందీలో రాజశేఖర్ అంకుశంకు రీమేక్గా విడుదలైంది. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ సినిమాని హిందీలో కూడా ఆజ్కా గుండా రాజ్ పేరుతో రీమేక్ చేయగా ఆ సినిమా కూడా విజయం సాధించింది. ఆ తర్వాత తమిళం, తెలుగు భాషల్లో సూపర్ హిట్ అయిన జెంటిల్మెన్ చిత్రాన్ని హిందీలో చిరంజీవి ప్రధాన పాత్రలో రీమేక్ చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అనిపించుకుంది.
ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు చిరంజీవి బాలీవుడ్లో స్ట్రైట్గా సినిమా చేయలేదు. 2019లో పాన్ ఇండియా స్థాయిలో తీసిన సైరా నరసింహారెడ్డి సినిమాని హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశారు. మెగాస్టార్ నటనకు మంచి ప్రశంసలు లభించిన నార్త్ బాక్సెస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక రామ్ చరణ్ గతంలో అమితాబ్ బచ్చన్ ఓల్డ్ క్లాసిక్ జంజర్ రీమేక్తో హిందీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. అయితే కొన్నేళ్ల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRRతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక నటుడిగా కూడా రామ్ చరణ్కు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్తో మరోసారి బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ కొట్టాలని ఉత్సాహంతో ఉన్నారు. గేమ్ చేంజర్ గనక అంచనాలను అందుకుంటే పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలో విడుదల చేశారు. ఆ సినిమా హిందీలో అంతగా ఆడలేదు. యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ సినిమాతో మరోసారి హిందీలో అడుగుపెట్టనున్నారు. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల ఆపరేషన్ వ్యాలంటైన్ను తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. ఈ సినిమా పబ్లిసిటీ కోసం ఎంతో కష్టపడ్డ వరుణ్ ఎన్నో ప్రమోషనల్ యాక్టివిటీస్లో పాల్గొన్నా కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే తన తరువాత సినిమా మట్కాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ 3 విభిన్నమైన గెటప్స్లో కనిపించనున్నారని, పాత్ర కోసం బరువు పెంచి లావుగా కూడా కనిపిస్తారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంభర అనే ఫాంటసీ సినిమాతో తన స్టామినా చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాంటి జానర్ సినిమాలకు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు కాబట్టి హిందీలో విశ్వంభర పెద్ద విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. మరి క్రేజీ మూవీస్తో వస్తున్న మెగా హీరోలు బాలీవుడ్లో వరుస బ్లాక్ బస్టర్స్ కొడతారా లేదో చూడాలి. ఇంతకాలం ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఉండేది. ఇప్పుడు డైరెక్టర్లు ఒక స్థాయికి వచ్చేశారు. తాజాగా ఓ డైరెక్టర్ ఏకంగా బన్నీకి చుక్కలు చూపిస్తున్నాడని టాక్. ఇంతకీ ఎవరా దర్శకుడు? గత ఏడాది షారుఖ్ ఖాన్తో జవాన్ రూపంలో అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అట్లీ డిమాండ్ మామూలుగా లేదు. ఓ 2 ఏళ్ల తర్వాత అయినా సరే చేద్దామనే స్టార్ హీరోలు బాలీవుడ్లోనే పెరిగిపోతున్నారు. అయినా సరే టెంప్ట్ కాకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అల్లు అర్జున్తో తనకు కమిట్మెంట్ ఉన్న సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించలేదు కానీ గీతా ఆర్ట్స్, సన్ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో భారీ ఎత్తున దీన్ని ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 దిరువులయ్యాక త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టు కన్నా ముందు ఇదే చేయాలని బన్నీ మనసులో ఉన్న ఆలోచనట. దీనికి గాను అట్లీ అక్షరాల 60 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడనే వార్త చెన్నై వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఒక రాజమౌళిని మినహాయిస్తే ఇంకెవరు ఇంత మొత్తంలో దక్షిణాది నుంచి పారితోషికం తీసుకోవటం లేదు. కానీ అట్లీ అదేమీ ఆలోచించడం లేదట. మార్కెట్ ఉంది, బ్రాండ్ వచ్చింది, కాంబో ఇన్వెస్ట్మెంట్కే క్రేజ్ పడుతోంది. షూటింగ్ పూర్తయ్యేలోగా బయ్యర్లు క్యూ కడతారనే అంచనాల మధ్య తనకిచ్చే మొత్తం ఎక్కువేం కాదని సన్నిహితులతో అంటున్నాడట. నిజమో కాదో కానీ మొత్తానికి ఒక డైరెక్టర్గా తన స్థాయి పెరిగిన మాట వాస్తవం. షారుఖ్ విజయ్ కాంబోలో ఒక మల్టీ స్టారర్ ప్లాన్ చేసుకున్న అట్లీకి ఆ కోరిక ఇప్పట్లో నెరవేరలా లేదు. ఇంకో 2 సినిమాలు చేసి రాజకీయాల్లోకి వెళ్లబోతున్న విజయ్ ఇంతకీ డేట్లు ఇచ్చే పరిస్థితుల్లో లేడు. అందుకే అల్లు అర్జున్తో ఒక కమర్షియల్ యాక్షన్ మూవీకి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని తెలిసింది. అడిగింది ఎక్కువ తక్కువ ఎంత ఇచ్చినా ఇది పట్టాలు ఎక్కడం ఖాయమేనని అల్లు కాంపౌండ్ న్యూస్. ఇంకోవైపు సందీప్ వంగ ప్రభాస్ స్పిరిట్ పూర్తి చేశాక యానిమల్ పార్కా లేక బన్నీతో సినిమానా అనేది అప్పటి పరిస్థితుల బట్టి నిర్ణయం తీసుకుంటాడు. ఇంకొంతకాలం ఈ సస్పెన్స్ తప్పదు. స్టార్ స్టేటస్ కావాలంటే ఒక హిట్ చాలు, కానీ దాన్ని నిలబెట్టుకోవాలంటే ఓ కమిట్మెంట్ కావాలి. ఏళ్ల తరబడిన సడలని ఓ పట్టుదల కావాలి. ఓ 3 హీరోలు ఇందుకు నిదర్శనం. సౌత్ ఇండస్ట్రీ స్థాయిని మరొక లెవెల్కు తీసుకువెళ్లిన హీరోలు ప్రభాస్, యష్, బన్నీ. పాన్ ఇండియా మార్కెట్లో వీరి కటౌట్కు ఇప్పుడు క్రేజ్ మామూలుగా లేదు. బాహుబలి సిరీస్, కేజీఎఫ్ సిరీస్, పుష్ప సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. బాలీవుడ్ స్టార్స్ ని సైతం బీట్ చేస్తూ ఈ ముగ్గురు తన బ్రాండ్ ఇమేజ్, మార్కెట్ వాల్యూ పెంచుకున్నారు.
భారీ బడ్జెట్ సినిమాలంటే ఇప్పుడు సౌత్లో వీరే గుర్తొస్తారు. డార్లింగ్ ప్రభాస్ గత ఏడాది సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు. యష్ కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకుని రీసెంట్గా కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ ముగ్గురు హీరోలు ఇప్పుడు యూత్కి రోల్ మోడల్స్గా ఉన్నారని చెప్పాలి. దేశవ్యాప్తంగా వీరికంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు. కేవలం యాక్టింగ్ విషయంలోనే కాకుండా వారి హార్డ్ వర్క్, ఎఫర్ట్స్, డెడికేషన్లో కూడా ముగ్గురు హీరోల ఓపికకు షాక్ అవ్వాల్సిందే. పెద్ద జుట్టు, గడ్డం మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. బాహుబలి సినిమా కోసం ప్రభాస్ 5 ఏళ్లు లాంగ్ హెయిర్తోనే ఉన్నాడు. కేజీఎఫ్ సిరీస్ కోసం యష్ కూడా లాంగ్ హెయిర్, గడ్డం 5 ఏళ్ల నుంచి ఉంచుకున్నాడు. ఇప్పటికీ అదే లుక్నే యష్ మెయింటైన్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర కోసం కూడా లాంగ్ హెయిర్తో పాటు గడ్డం పెంచుకున్నాడు. షూటింగ్ సమయంలో విపరీతమైన డస్ట్తో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయినా కూడా క్యారెక్టర్ పర్ఫెక్షన్, సినిమా మీద వారికున్న కమిట్మెంట్స్, డెడికేషన్తో ఓపిక్గా వారి లుక్స్ని 5 ఏళ్ల పాటు మెయింటైన్ చేశారు. అందుకే ఈ ముగ్గురు హీరోలు పాన్ ఇండియా స్టార్స్గా తమదైన ఫాలోయింగ్తో అలరిస్తున్నారు. ప్రభాస్ ఈ ఏడాది కల్కి 2898 AD మూవీతో రాబోతున్నాడు. నెక్స్ట్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, సలార్ సీక్వెల్, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్, హను రాఘవపూడి డైరెక్షన్లో ఒక మూవీ లైన్లో ఉన్నాయి. యష్ మలయాళీ లేడీ డైరెక్టర్తో మాఫియా బ్యాక్డ్రాప్ మూవీని సెట్స్ పైకి తీసుకుని వెళ్తున్నాడు. అలాగే రామాయణం సిరీస్ హిందీలో చేయబోతున్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత అట్లీ దర్శకత్వంలో మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డితో ఒక సినిమా ఫైనల్ అయ్యింది.